సో సెంట్రల్ నియోజకవర్గానికి సంబంధించి ఉన్న వెసులుబాటు ఏంటి? మీకు 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 కనిపించిన వెసులుబాటు ఏంటి? ఎలక్షన్ పరంగా మీరు అందుకున్న దాన్ని ఏమంటారంటే, మనం సరే వెసులుబాటు గురించి మనం మాట్లాడదాం. అన్ని విషయాల గురించి మాట్లాడే బదులు అసలు ఏ రకమైన వెసులుబాటు ఉందని అనుకోవచ్చు ఇక్కడ? సార్ ఒకటి, నేను దాదాపు జనవరి 2వ తారీఖు అనౌన్స్ చేశారు ముఖ్యమంత్రి గారు. అవును, కొంచెం లేట్గానే వచ్చింది మీకు వచ్చేసరికి. అప్పటికి అదే ఒక 1 వీక్ ఎంతో పండగ తర్వాత నేను బిగిన్ చేశాను. అవును, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ప్రజలతో ఉన్నాను. ప్రజల నుంచి ఇక్కడ స్పందన కానీ, పథకాలు, ప్రతి ఇంట్లో కూడా పథకాలు ఉన్నాయి సార్. ప్రతి ఇంట్లో కూడా సింగ్ నగర్, అజిత్ సింగ్ నగర్ ఇవన్నీ కూడా మీ నియోజకవర్గం కిందకే వస్తాయి కదా? గతంలో ఇప్పుడు కాదు, నేనున్నప్పుడు కూడా కాదు. 2009 బిఫోర్. ఓకే, అంతకుముందు తప్ప నేను వచ్చాక అది లేదు అప్పుడు. ఇవన్నీ కూడా దాదాపుగా సుమారుగా 1,60,000 మంది పైన పథకాలు ఇచ్చి ఉన్నారు సార్ మన దగ్గర. ఇక్కడ ఏదో పథకం అందిన వాళ్ళు ఉన్నారు. పథకాలు అందుకున్న వాళ్ళంతా ఓట్లు వేయాలని నమ్మకం ఏంటి? అంటే పథకాలు అందుకున్నారంటే ఇదివరకు గతంలో ఇచ్చిన పథకాలు కదా ఇవన్నీ కూడా. పిల్లల చదువు దగ్గర నుంచి పెద్దల పెన్షన్ వరకు, అదేవిధంగా సొంత ఇల్లు కళ, దాదాపు 35,000 కుటుంబాలకి సొంత ఇళ్ళకి స్థలాలు కేటాయించారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ స్థలాలు కూడా రిజిస్ట్రేషన్ చేశారు వాళ్ళకి. దాదాపు 1,80,000 ప్రభుత్వ నిధులు వాళ్ళ దగ్గర కాంట్రిబ్యూషన్ చేసుకొని దాదాపు 15,000 ఇళ్ళు నిర్మాణం. కొన్ని 90% అయిపోయినాయి, కొన్ని 50% అయినాయి, కొన్ని 30% అయినాయి కన్స్ట్రక్షన్స్. ఏదైనా 4-5 నెలల్లో 15,000 ఇళ్ళు వాళ్ళకి ఇవ్వపోతున్నాం కూడా వాళ్ళకి. ఇటువంటి మంచి పనులు చేస్తారు ముఖ్యమంత్రికి. పక్కన పెట్టేశారట కదా టిట్కో. చంద్రబాబు నాయుడు ఏం చేశారంటే అండి, 13,000 ఇళ్ళది డబ్బులు తీసుకున్నారు. దాంట్లో అది పెద్ద స్కామ్. అది 13,000 ఇళ్ళ దగ్గర డబ్బు తీసుకొని సరైన స్థలం చూపెట్టకుండా, అదేవిధంగా వాళ్ళ దగ్గర నుంచి కొంత అమౌంట్ అయితే తీసుకున్నారట. మీరు వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ ఇస్తామని చెప్పని అన్నట్టు మీరేమో ఇవ్వలేదుట. ఇస్తామనడం కాదు, వాళ్ళకి దాదాపు 13,000 మంది డబ్బు తీసుకున్నప్పుడు అక్కడ మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత నిర్మాణం చేయడానికి అక్కడ 6,000 ఇళ్ళకి మాత్రమే సౌకర్యంగా ఉంది కట్టడానికి. 6,000 మంది ఇళ్ళకి ఇల్లు నిర్మాణం చేసేసాం. మిగతా డబ్బు వాళ్ళకి వాపస్ ఇచ్చేసి జగనన్న కాలనీ సైట్లు ఇచ్చేసాం. ఈ 6,000 ఇళ్ళు కూడా ఇళ్ళన్నీ పూర్తి అయిపోయినాయి. కొంత మౌలిక సదుపాయాలు, రోడ్లు, కాలువలు, అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ, పవరు, ఇవన్నీ కూడా కరెక్ట్గా ఇంకో 1-2 నెలలు అయితే వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేసేవాళ్ళం. ఇప్పుడు ఎన్నికలైన రేపు జూన్ 4 రిజల్ట్స్ వస్తే 3 months వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేస్తాం వాళ్ళకి అన్ని కూడా. ఈ 6,000 ఇళ్ళు అయితే అందుబాటులోకి వచ్చేస్తాయి, దాంట్లో ఏం ప్రాబ్లం లేదు. సో మీరు అనుకున్న జగనన్న ఇళ్ళకి సంబంధించి మీరైతే ఇవ్వగలరు. సో మిగతా లబ్ధిదారులు ఉన్నారు చాలా మంది, ఇప్పటికీ లబ్ధిదారులు చాలా మంది వాళ్ళు అడుగుతున్నారు మమ్మల్ని కూడా చేర్చుకోండి అని చెప్పి. సో ఏంటి పరిస్థితి, ఏంటి వాళ్ళది రాబోయే రోజుల్లో? ఒకటి సార్, జగన్మోహన్ రెడ్డి గారి పథకం ఎవ్రీ 90 days ఒకసారి ఇవ్వాలని ఆలోచన ఉంది. దాని ప్రకారం ఎవరైతే సొంత ఇల్లు లేదో, ఇది నిరంతర ప్రక్రియ. ఇల్లు లేదని కనుక వాళ్ళ దగ్గర అన్ని రకాలుగా వాళ్ళకి ఇవ్వాలి, ఎలిజిబిలిటీ ఉంటే కనుక ఎవ్రీ 90 days ఒకసారి ఇద్దామని ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నారు. దాని ప్రకారం ప్రతి ఒక్కరికి కూడా ఇళ్ల స్థలాలు కొనిచ్చి ఇల్లు కట్టించే బాధ్యత ప్రభుత్వం ఉంది. కూటమిగా వస్తుంది, అటు టీడీపీ ఉంది, ఇటు పక్కన జనసేన ఉంది, ఇటు పక్కన బీజేపీ ఉంది. కూటమి అభ్యర్థిగా బొండాబొమ్మ రాబోతున్నారు. ఇదివరకు కూడా బొండాబొమ్మ కూటమి అభ్యర్థిగానే వచ్చారు ఆయన. సో ఈసారి మాత్రం కొంచెం డిఫరెంట్గా కనిపిస్తోంది. అంతా కూడా ఓటింగ్ వ్యవహారం కానీ, ఆ తర్వాత పోల్ మేనేజ్మెంట్ వ్యవహారం కానీ. సో మీ అంచనాలు ఏంటి ఆ విషయంలో? సార్ ఇప్పుడు కూటమి అనేది ఫెయిల్ అయిపోయింది సార్ వాస్తవంగా. ఎట్లా చెప్తారు అది? రాష్ట్ర వ్యాప్తంగా అదే 50-50 ఇప్పటి వరకు గవర్నమెంట్ వైఎస్ఆర్సీపీ వస్తుందా, తెలుగుదేశం పార్టీ వస్తుందా అని అంటే, కూటమి వస్తుందంటే 50-50 అని మాట్లాడుతున్నారు. ఇప్పటికీ కూడా ఎవరు మాట్లాడలేదు సార్. మీరు సర్వేలు చూసుకోండి, దాదాపు 90% సర్వేలు వైఎస్ఆర్సీపీకి వస్తున్నాయి. అట్లాగే తెలంగాణలో 90% సర్వేలు కేసీఆర్ గారు మళ్ళీ వస్తారని చెప్పని అన్నారు. అది కాంగ్రెస్ పార్టీ వచ్చింది. తెలంగాణ నేను చూడలేదు కానీ నేను మా రాష్ట్రంలో మాత్రం వైఎస్ఆర్సీపీ వస్తుంది. దానికి నిదర్శనం ఒకటే, జగన్మోహన్ రెడ్డి గారి సిద్ధం సభలు కానీ, మేమంతా సిద్ధం కానీ, ఇప్పుడు జరిగే క్యాన్వాస్ని చూడండి, తండోపతండాలుగా జనాలు బయట. టీడీపీకి కూడా వస్తున్నారు జనం. టీడీపీకి వచ్చే జనాలు వేరు, జనసేన పార్టీ పెట్టిన జనసేన పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ సినిమా యాక్టర్ కాబట్టి చూడడానికి వస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు నిజమైన లీడర్ కాబట్టి ఓటేయడానికి వస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి. వచ్చిన జనం అంతా ఓటేస్తారు. జగన్మోహన్, మీరు ఒకసారి క్రేజ్ చూసుకుంటే, ఒకసారి మీరు జనం మధ్యలో నుంచుంటే ఆ క్రేజ్ మీకు అర్థమవుతుంది. చంద్రబాబు దగ్గరేమో
చెప్తే కూడా కనీసం స్పందన ఉండదు. జగన్మోహన్ రెడ్డి గారు మైక్ పట్టుకుంటేనే స్పందన వస్తుంది. ఆ స్పందన చూసినప్పుడు అర్థం అవుతుంది మనకి జగన్ గారికి పవన్ కళ్యాణ్కి అసలు పొంతనే లేదు అసలు. ఎందుకంటే ఏ మాత్రం భయం లేదు. సెంట్రల్ నియోజకవర్గంలో పెద్ద ప్రభావం చూపించదని అనుకుంటున్నారా? రాష్ట్ర వ్యాప్తంగా ప్రభావం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రభావం ఉండదు దాని మీద. అంత కరాఖండిగా ఎట్లా చెప్పగలరు వెల్లంపల్లి గారు? రేపు జూన్ 4 చూస్తారు కదా మీరు, జూన్ 4 చూస్తారు కదా మీరు? చూస్తాను, అది కరెక్టే. కానీ ఆ కాన్ఫిడెన్స్ ఏంటని అంటున్నాను నేను. అంటే ఏం జరిగిందంటే సార్, 2019 వీళ్ళందరూ కూడా ఎందుకు విడిపోయారు, 2024 ఎందుకు కలిశారని చెప్పలేకపోయారు వాళ్ళు. కేంద్ర ప్రభుత్వంతో చంద్రబాబు నాయుడు 2019లో నరేంద్ర మోడీ గారిని ఆయన తిట్టినట్టు నాకు తెలిసి భారతదేశంలో ఎవరు తిట్టలేదు. ఇదే పవన్ కళ్యాణ్ పాచిపోయిన లడ్డూలు అన్నాడు, ఇదే మోడీ గారు పోలవరం ATM అన్నారు. మరి వీటి అందరికీ సమాధానం చెప్పొద్దు వీళ్ళు. మరి చెప్పకుండా మళ్ళీ మేము కలిసాము విడిపోయామంటే జనాలు పిచ్చివాళ్ళు ఏమన్నా? ఇప్పుడు వాళ్ళ ఇష్టం వచ్చినప్పుడు కలిసేయడం, వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు విడిపోతే జనాలు పిచ్చివాళ్ళు ఏం కాదుగా. అవును, వీళ్ళందరూ ఇటు సమాధానం చెప్పాలి. మోడీ గారు ఎందుకు నువ్వు ATM అన్నారు కదా చెప్పాలి ఆయన. మరి మోడీ గారి మీద వ్యక్తిగతంగా ఎందుకు 40 ఏళ్ళు చేశారు, వ్యక్తిగతంగా ఇంట్లో ఫ్యామిలీ గురించి కూడా మాట్లాడాడు చంద్రబాబు నాయుడు. ఈ పాచిపోయినట్లు బంగారు బ్లడ్లు ఎలా అవుతాయో చెప్పాలి ఇవన్నీ కూడా. అదేవిధంగా మేము కూటమి కలిసాం కదా, దానికి ఏమన్నా మనకి ప్రత్యేకంగా కేంద్రం నుంచి ఏమన్నా అనౌన్స్మెంట్స్ ఏమైనా చేయించగలుగుతారా? నరేంద్ర మోడీ గారితో రేపు 5 ఏళ్ల తర్వాత మేము ప్రత్యేక హోదా ఇస్తాము, రైల్వే జోన్ ఇస్తాము, అదేవిధంగా స్టీల్ ప్లాంట్ మేము ప్రైవేటీకరణ చేయము, అవన్నీ మీ దాంట్లో జరిగినవి. అవన్నీ ఏ దాంట్లో ప్రైవేటైజేషన్ అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలోనే జరిగింది. చేసింది ఎవరు? చేసింది ఎవరైనా సరే మీ మీద అపప్రద పడుతుంది. ఎందుకు పడుతుంది? మీ మీదే వస్తుంది. అది ఎందుకు పడుతుంది సార్? ఇప్పుడు రైల్వే జోన్ తీసుకొస్తామని చెప్పి మీరు మేనిఫెస్టోలో 2019లో ఇచ్చారు, కానీ మేనిఫెస్టో రైల్వే జోన్ రాలేదు ఇప్పటికి. ఇవ్వాల్సింది ఎవరు? తేవాల్సింది ఎవరు? మేమే. మరి ఒత్తిడి ఎక్కడ వచ్చింది? చేసాం సార్. మా దగ్గర 6 ఎంపీలు రాజీనామా చేసాం ఇది స్పెషల్ స్టేటస్ కోసం అని. నరేంద్ర మోడీ ఇచ్చాడా 6 ఎంపీలని? స్పెషల్ స్టేటస్ తీసుకురాంది మిమ్మల్ని మీ దగ్గరికి రానని అన్నారు. కరెక్టే సార్. 6 ఎంపీలని రాజీనామా చేయించాడు జగన్మోహన్ రెడ్డి గారు. అవును, అయినా కానీ అతను చలనం రాలేదు. కానీ అటువంటి వ్యక్తులతో పొత్తు పెట్టుకున్న వీళ్ళు సమాధానం చెప్పాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు పొత్తు పెట్టుకున్నాడు కదా వాళ్ళతో, వీటికి మరి సమాధానం చెప్పాల్సింది ఎవరు? అసలు స్పెషల్ స్టేటస్ అనే అంశం ఇంకా ప్రజల్లో గుర్తుందా సార్? ఒకటి మరి చంద్రబాబు చెప్తున్నాడు మేము ప్రత్యేక హోదా తీసుకొస్తామని చెప్పి, మళ్ళీ ప్రత్యేక హోదా ఏమన్నా మనకేమన్నా సంజీవినా? అవును, ప్రత్యేక హోదా అక్కడే మా ప్రత్యేక ప్యాకేజీ కావాలని తీసుకునే వ్యక్తులు ప్యాకేజీ మనిషి చంద్రబాబు నాయుడు. అందుకని కేంద్రంతో కలిసినప్పుడు కేంద్రం మనకి ఏ విధంగా మనకి రాష్ట్రానికి ఏం చూపెడతామని చెప్పాలా. ఇప్పుడు మా వరకు మేము కేంద్రంతో చాలామంది సఖ్యతగా ఉన్న ఒక ప్రధానమంత్రిగా ఒక ముఖ్యమంత్రిగా మేము ప్రయాణం చేసాం. ప్రధానమంత్రిగా మా ముఖ్యమంత్రి గారు ఈ కేంద్రం నుంచి ఏం తీసుకురాగలిగారు. ఏదైతే మొండి ఉన్నాయో ఇవ్వట్లేదు. ఇవ్వలేనప్పుడు ఒక ముఖ్యమంత్రికి ఏం చేయగలుగుతారు? ఆయన మాత్రం ఆయన ఎంపీలు రిజైన్ చేయించాడు. వెళ్ళినప్పుడల్లా రిక్వెస్ట్ చేస్తున్నాడు. ఆయన మేము కూడా ఒకటే చెప్తున్నాం, మా ఎంపీల అవసరం కనుక మోడీ గారికి ఉంటే ఆ విధంగా అతని అక్కడ ప్రభుత్వం రావాలని మేము దేవుడిని కోరుకుంటున్నాం మేము.